హనంకొండ జిల్లా రవాణా కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిటిఓ జనార్దన్, డిటిసి సురేష్ రెడ్డి, ఎంవిఐ కిరణ్, వెంకట్రామ, నాగలక్ష్మి, అపర్ణ, ఏఓ శ్రీనివాస్తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిటిఓ జనార్దన్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం అధికారులు, సిబ్బంది దేశభక్తి భావాలతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా రవాణా శాఖ కుటుంబ సభ్యులందరికీ, అనుబంధిత సభ్యులందరికీ కూడా పేరు పేరున ఈ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే రోజు 26 జనవరి రోజు అదే మాట్లాడుకుంటున్నాం. మళ్ళొకసారి నేను అదే, ఎందుకనంటే ఏది మనం మాట్లాడుకున్నా మనం మనసుతో మాట్లాడుకోవాలని ఒక 1% ఇంప్లిమెంట్ చేసినా దేశానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ప్రతిసారి ఆ మహానుభావులను గుర్తు చేసుకుంటాం. వాళ్ళు ప్రాణంకి లెక్క చేయలే, ఆస్తికి లెక్క చేయలే, కుటుంబ సభ్యులను లెక్క చేయలే, ఏది లేక వాళ్ళు ఎంత త్యాగం చేసి మనకి వాళ్ళు ఇండిపెండెంట్ ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాము, ఏదంటే అది మాట్లాడగలుగుతున్నాం, ఏదంటే అది తినగలుగుతున్నాం, మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అని అంటే ఎందుకోసం ఉన్నాము, ఎవరి కృషితో ఉన్నాం అనేది ఒక్కసారి మనం నిమ్మరేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి. మనం గుర్తు చేసుకొని మనము ఇన్స్పైర్ అయ్యి కొంచెమన్నా, నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదు, త్యాగం చేసే పరిస్థితి లేదు. మనం సమాజంలో స్వార్థం కొంచెం తగ్గించుకుంటే ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామని నేను భావించి చెప్తున్నా. సేవ చేయాలా. నేను ఇంకోటి ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకున్న, స్పెషల్లీ మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాం. మన పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగం ఫ్యూచర్లో వస్తుంది అనేది లేదు కదా నమ్మకం. మన పిల్లలు బయట నుండి ఆఫీస్ పని మీద వస్తే ఎట్లా ట్రీట్ చేస్తాం? మనం ఇవాళ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాం, దేవుని దయతో ఉన్నాం. ఎన్ని కోట్ల మందిలో, 140 కోట్ల మందిలో మా అంటే 20-30 లక్షలు, 1 కోటి మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండింటారు. మిగతా అంతా మన పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఆఫీస్కి వస్తే ఎట్లా? మనం సివిలియన్ తరఫున ఆలోచన చేయాలని కోరుతున్నాం మీ అందరినీ కూడా. దేవుని దయతోటి మనం ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఏవో గారు చెప్పినారు, మ్యాక్సిమం చేసినాము. మీకు అందరికీ సందర్భంగా నేను చెప్తున్నా, మొన్న ఒక ప్రెస్ మీట్ చేసి చెప్తున్నాడు, సార్ చాలా చేంజ్ ఉన్నది సార్, ఇంప్రూవ్మెంట్ ఉన్నది అని. అది అందరికీ మీకే కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చినతో నేను మాట్లాడా, మీరే డీల్ చేస్తుంటారు. ఏ వ్యక్తి వచ్చినా మీ దగ్గరికే వస్తుంటాడు. మనం మాట్లాడే తీరుల మార్పు వచ్చినా కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు మనం వాళ్ళకి చేయాల్సిన పని చేసిస్తేనే వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు. దేవుడు సార్ అంటారు వాళ్ళు. మనం చేయాల్సిన పని అది, మనకు దానికి జీతం వస్తుంది. మనకు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే ఆడు ఉన్న వాళ్ళు దేవుడు సార్ అని అంటారు. అంటే మన సమాజం అలాంటిది, అంత మంచోళ్ళు మనం. నేను అనేది ఒకటే, ఇంతకుముందు చెప్పిన మిలిటరీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఏం కావాలా, మనం ఎవరైనా ఒక పని అడిగినరు అంటే మనకు అది ఒక హానర్. మనం చేయదగ్గ పనిని మనం రిక్వెస్ట్ చేసి అడుగుతుండ్రు అంటే మనకు ఒక హానర్. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. మననే అడుగుతారు, ఎందుకో వేరే వాళ్ళని అడగారు వచ్చి పని. మనకున్నంత పబ్లిక్ రిలేషన్ ఏ డిపార్ట్మెంట్కి ఉండదు. రోజు 200 మంది కొత్త వాళ్ళు వస్తారు మన దగ్గర. రోజు ఏదో పని మీద వస్తారు. వాళ్ళతో మంచిగా మాట్లాడి మనం చేయదగ్గ పని, నేను ఇల్లీగల్ పని ఎన్నడూ చేయాల్సిన పని లేదు, చేయకుండా ఎందుకు చేయమో చెప్పాలా. మనం ఈ పని ఎందుకు కాదు, నీకు ఇది తక్కువ ఉందో లేకపోతే ఇది వస్తలేదో ఇదో ప్రతి ఒక్కరం మీరు అందరు ప్రతి ఒక్కరు కృషి ఉన్నది. కాబట్టి అంటే నాకు ఫోన్ చేసి చెప్పిండ్రు, మరి మీకు కూడా సమాచారం, మీకు ఇక ఫీల్డ్ మీద ఎక్కువ ఉంటుంది, మీకు సమాచారం మార్పు ఏమన్నా కనిపిస్తుందా లేదా, మంచి టువర్డ్స్ గుడ్ ఉండాలా. సో నేను మళ్ళొకసారి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా, మనకు దేవుడు అవకాశం ఇచ్చిండు సేవ చేయాల్సింది. నేను అంటున్నాను, స్వార్థం మానుకొని కొంచెం మనం ఏమన్నా హెల్ప్ చేద్దాం జనాలకు. మళ్ళీ వచ్చే జన్మలు ఈ అవకాశం రాదు మనకు. 10 మందికి సేవ చేసే అవకాశం కలగాలంటే ఎంతో మనం పోయిన జన్మల సుకృతం మనం చేసుకుంటే కానీ ఇతరులకు సేవ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని, స్పెషల్లీ యంగ్స్టర్స్ కూడా చెప్తున్నాము, ఏ అవకాశం వచ్చినా, ఎప్పుడు అవకాశం వచ్చినా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మనతో సాధ్యమైన కాదు, నాట్ ఆఫ్ ది రికార్డ్ కాదు, ఇల్లీగల్ చేయాల్సిన పని లేదు. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఎందరో మహానుభావులు వాళ్ళ యొక్క ఆత్మార్పణం చేసి తర్వాత వారి యొక్క దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలతో మనకు వచ్చిన స్వాతంత్రాన్ని మనము సరిగ్గా కాపాడుకొని మనం కూడా క్రమశిక్షణతో ఈ దేశానికి సేవ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, మన ఆఫీస్లో కూడా ఎవరు వచ్చినా కూడా అందరికీ కూడా ఒక పద్ధతిగా మనం
పబ్లిక్ సేవ చేయాలి కాబట్టి అదేవిధంగా అందరం ఉండాలని కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటాం. 80వ స్వతంత్ర దిన శుభాకాంక్షలు. ఇప్పుడు ఈటో గారు చెప్పినట్టు అదేవిధంగా ప్రీవియస్ ఫ్లాగ్ హాయిస్టింగ్ అని కూడా డీడీసీ గారు చెప్పారు, మనం కష్టపడి పని చేయాలి అని చెప్పారు. దాంట్లో మేము సాధ్యమైనంత వరకు ట్రై చేస్తున్నాం, ఇంకా చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. నమస్తే.